ఇప్పుడు అంతా నా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు అన్నీ సరిచేశాను. ఈ ప్రపంచాన్ని 4 భాగాలుగా విభజించారు. బ్రహ్మాండమైన దేవుళ్ళైన మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ అధికారం స్త్రీల చేతుల్లో ఉంది. మగవాళ్ళు వాళ్లకు బానిసలు. మార్షల్ ఆర్ట్స్కే సుప్రీం 4 స్పిరిచువల్ సోర్సుగా విభజించబడింది. ఇది చూడండి, బిడ్డ అసలు ఏడవటం లేదు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మార్షల్ ఆర్ట్ దేవుళ్ళందరికీ నమస్కారం. అందరూ మార్షల్ ఆర్ట్స్ దేవుడికి తల వంచండి. ఓ బ్రహ్మాండమైన దేవుడా, నేను మీకు గౌరవంగా తల ఉంచుతున్నాను. మనం ఊహించిన విధంగా 18 ఏళ్లలో సౌత్ నుంచి చాలా సమస్యలు వస్తాయి. దీని నుంచి మీరు మమ్మల్ని కాపాడాలి. నోరా, ఇక్కడ ఏం జరిగిందో నీకు నాకు మాత్రమే తెలుసు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ పిల్లాడి వల్ల ఒక నాశనం ఏర్పడచ్చు. వీడు సౌత్ మొత్తాన్ని అంతం చేస్తాడు. ఇది ఆ మంత్రులకు తెలిసిందంటే వీడినిప్పుడే వెంటనే అంతం చేస్తారు. సదర్న్ కింగ్డమ్ లో ఆడవాళ్లే అధికారంలో ఉంటారు. మగవాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ అలౌడ్ కాదు. ఒకవేళ వీడిక్కడే ఉంటే భవిష్యత్తులో వీడికి ఎన్నో సమస్యలు రావచ్చు. నోరా, నాకు నీపై నమ్మకం ఉంది. వీడిని బాగా చూసుకో. ఖచ్చితంగా మెజెస్టీ. నా బిడ్డ, మా ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. ఇకపై ఎప్పుడు వాడు నన్ను జీవితంలో కలవడు. దేవుళ్ళందరూ సౌత్ ని నాశనం చేయాలనుకుంటున్నారు. నా బిడ్డ ఎంతటితో 18 ఏళ్ళయ్యి వాడెందుకో మిస్ అవుతున్నాను. ఇప్పుడు నువ్వెక్కడున్నావు బాబు? నీకు ఇష్టమైతే కొనుక్కోమా, లేకపోతే వదిలేయ్. అక్కడ తక్కువ అమ్ముతారు, అక్కడికి వెళ్ళి కొనుక్కో. బాబు, నాకు కాస్త ఇవ్వు. తప్పకుండా. మీకేం కావాలి? మర్యాదగా పన్ను కట్టు వెంటనే. ఈ నెల నాకు వ్యాపారం లేదు. నేను వచ్చే నెల ఇస్తాను. ఆల్రెడీ లేట్ అయింది. మాట్లాపి డబ్బు కట్టు. ఎంత కావాలి? మొత్తంగా 100 కాసులు. ఏంటి 100? 3 నెలలు కట్టకపోతే ఇంత వడ్డీనా? అవును, వడ్డీ. హే, అక్కడ ఏం జరుగుతుంది? నేను ఇవ్వనేం చేస్తా? కుదరదా? వెళ్ళండి. హే, ఏం చేస్తున్నారు? వదలండి. ఏంటి, నీకు నన్ను కొట్టాలనిపిస్తుందా? ఒక్క విషయం బాగా గుర్తుంచుకో. ఇక్కడ ఆడవాళ్లే అధికారంలో ఉంటారు. మీరు మాకు బానిసలు. ఏంటి ఆ చూపేంటి? అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుంది? మనం మాట్లాడుకుందాం. సమాధానం మాట్లాడడానికి మంచి మనిషివే వచ్చావు. సరే, తిన్నగా విషయానికే వస్తాను. నాకు వీడు మొత్తంగా 200 కాసులు ఇవ్వాలి. త్వరగా ఇస్తే నేను వెళ్ళిపోతాను. 200? 100నే కదా చెప్పావు? ఏంట్రా ఇది? నీ కోపం వస్తుందా ఏంటి? నేను 200 అని చెప్తే 200. నువ్వు నిరాకరించకుండా ఇచ్చి తీరాలి, లేదంటే నిన్ను శిక్షించాల్సి వస్తుంది.
నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. సదన్ లో తను ఒక పెద్ద 9th గ్రేడ్ ఆఫీసర్ కదా. ఇప్పుడు జనరల్ క్రిస్టియన్ యొక్క బంధువులు. వీడు ఇలాగ చేస్తే వాడి ప్రాణానికి చాలా ప్రమాదం. వీడికి బుద్ధి లేదు. అటు చూడు ఆయన ఏమంటున్నారో విను. మీరు కోప్పడద్దు. మీరు అడిగిన డబ్బులు వీడు ఇచ్చేస్తాడు. ఇలా చూడండి, మాకు కాస్త సమయం ఇవ్వండి. టైం కావాలా? సరే, ఎంత టైం కావాలో తీసుకోండి, కానీ ఒక్క కండిషన్. పోనీ ఈ మొరటోడు నా కాలు కింద నుంచి కప్పలాగా వెళ్ళాలి. వెళ్ళు, తను చెప్పినట్టుగా చెయ్యి. వెళ్ళు, వెంటనే చెయ్యి. తనకి బదులుగా నేను చేస్తాను. అమ్మా అమ్మా, అసలు నువ్వేం చేస్తున్నావు? నీకిప్పుడు 18 ఏళ్ళైంది. ఇక్కడ జరిగేదంతా పరీక్ష. లియో జీవితాన్ని నేను కాపాడాలి. ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి. అమ్మా, ఆ కుర్రాడిని చూసి ఏమిటి చేస్తుంది? ఆగు. వద్దమ్మా. నేను అమ్మా, చెప్పింది పైకి లే. నీకు వినపడలేదా, లేక అర్థం కాలేదా? నేను పైకి లే. నేను చేయమనేది వాడిని. పైకిలేమ్మా. అమ్మా, ఇలా చేయడం వల్ల నీ పరివే పోతుంది, సరేనా? ఈరోజు అది అయిపోయింది. నేను చెప్పేదే చెయ్యి. బాగుంది, నీకు ధైర్యం ఎక్కువే. నీ దగ్గర ఏదో ఒక శక్తి ఉంది. నీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. ముందు నువ్వు కప్పలాగా నా కాళ్ళు కింద నుంచి వెళ్ళాలి. అలా కాకపోతే సదన్ రూల్స్ కి తగ్గట్టుగా నాతో మార్షల్ ఆర్ట్స్ చేసి తీరాలి. ఆ తర్వాత నేను నిన్ను వెళ్ళనిస్తాను. ఏంటి చెప్పింది అర్థమైందా? అమీలియా పేరు మార్షల్ ఆర్ట్స్ గాడ్ లిస్ట్ లోనే లేదే. తను ఒక్క దెబ్బ కొట్టిందో వీడు అయిపోతాడు. ఆ తర్వాత వీడికి లెగనే లెగడు. వాడు అమీలియాతో మాట్లాడడానికే భయపడ్డాడు. ఆడవాళ్ళని ఎదిరించావంటే నీకు ఇదే శిక్ష. సదర్న్ స్టేట్స్ లో ఆడవాళ్ళు వేసేదే చట్టం. ఒకవేళ నీకు ఈ గొడవలో ఏవైనా అయిందంటే ఖచ్చితంగా నేను దానికి బాధ్యురాల్ని కాదు. ఆ తర్వాత నువ్వు చిన్న పిల్లల్లాగా ఏడ్చుకుంటూ వెళ్ళి మీ అమ్మ దగ్గర నుంచోకూడదు. అలా నుంచున్నా నేను పట్టించుకోను. ఏంటి, అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడు? ఏంటి, నాకు ధైర్యం లేదా? మోకాళ్ళువే. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. అమ్మా, నువ్వేం చేస్తున్నావు? మగవాళ్ళు మార్షల్ ఆర్ట్స్ చేయకూడదు. అది చెప్తే అర్థం కదా. వద్దంటే మళ్ళీ అదే చేస్తున్నావు. అమ్మా, అమ్మాయిలు మాత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటప్పుడు నేనెందుకు చేయకూడదు? నేను ఖచ్చితంగా చేస్తాను. చేయకపోతే ఎలా నేర్చుకుంటాను? నేను పాల్గొంటాను, ఖచ్చితంగా గెలుస్తాను. ఇందులో 10 పోటీదారుల పేర్లు మాత్రమే ఉన్నాయి. అది జరిగిన 10 సంవత్సరాలకి. వేరే మగవాళ్ళ పేర్లు నువ్వు చూసావా? చెప్పు. అమ్మా, ప్రయత్నించకపోతే ఎలా? ఇలా మాట్లాడుకో. ఇలా మాట్లాడటం ఆపు. ఈ జీవితానికి నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోకూడదు. నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసని ఎవరికీ తెలియకూడదు. ఆ. నేను రెడీ. పర్వాలేదే, తొందరగా తయారయ్యి. వీడిని చూసావా? మాట్లాడాడు. చూసావా ఏదో అక్కడ కొత్తగా మాట్లాడాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడు. ఇలాగే ఉంటుంది. కావాలి. ఆ, ఆ, ఆ. పెద్దవాళ్ళని ఎదిరించకూడదు. అక్కడ చూడు. అటు చూడు. ఏం చేస్తున్నాడో చూడు. అలాగే వీడు బాగా కష్టపడాలి. హింసించండి వాడిని. అలానే అలానే. ఇక్కడ ఏం జరుగుతోంది? కమాండర్ వస్తున్నారు. ఆ, అక్కడ చూసావా? కమాండర్ అక్కడ కమాండర్ వస్తుంది. వస్తున్నారు. క్రిస్టియన్, నీకు మీకు స్వాగతం. మీరు మరి ఎవరిని వెళ్ళాలి. వచ్చేసారా? అమేలియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మేడం, వాడు మనకి చాలా బాకీ ఉన్నాడు. డబ్బడిగితే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా పన్ను కట్టాలి. ఇటువంటి కారణాలు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు, అర్థమైందా? మీరు చెప్పింది కరెక్టే. ఒకవేళ నిన్ను ఓడిస్తే నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలి. వాడిని చూసావా? ఏదో కామెడీ చేస్తున్నారు వాళ్ళు. మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు నన్ను ఓడించావంటే అప్పుడు నువ్వు ఇవ్వవలసిన డబ్బులు ఏవి నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు. ఒకవేళ నేను నిన్ను ఓడించానంటే నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి. అప్పుడైనా నీ పొగరు తగ్గుతుందా లేదా అని చూద్దాం. ఇది నీ చాయిస్, ఏది కావాలో నువ్వే చూస్ చేసుకో. చూస్తూ ఉండి ఇవాళ వీడు చేస్తాడు. వీడు అసలు ప్రాణాలతోనే ఉండడు. పెద్దోళ్ళని ఎదిరిస్తే అవును, అంతే. నిజమే. వీడికి ఇదే గతి. కమాండర్ క్రిస్టియన్, దయచేసి అడుగుతున్నాను, నా బిడ్డను వదిలేయండి. తనకి కాస్త బుర్ర పనిచేయదు, తనకిష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అమ్మా, వాడు ఏమీ తెలియని పసివాడు కాదు. ఈ విషయాలన్నీ నాకు చాలా సులభం. వాడు చేసిన దానికి శిక్ష అనుభవించాలి. వీడిని దాడి చేయడానికి ఆయుధాలు అక్కర్లేదు. ఎవరికి ఎన్నిసార్లు తెలియకూడదు. కమాండర్ క్రిస్టియన్, మీరు నా ప్రాణాలు తీయండి. నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు? ఆ, అరే ఏమైంది? ఏమైంది? ఓ, అంటే తనకి మార్షల్ ఆర్ట్స్ తెలుసా? వీడికి ఏం మార్షల్ ఆర్ట్స్ అర్థం తెలుసు కావట్లేదే. అనుకుంటా. మా అమ్మని కొట్టాలని చూస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఓయ్! మా అమ్మని కొట్టాలని చూస్తావా? ఈ రోజు నువ్వు అయిపోయా. ఏయ్! నువ్వేం చేస్తున్నావు? వీడికి ఒక గొప్ప బలమే ఉన్నట్టుంది. ఆ బలాన్ని నా కాళ్ళు పట్టడానికి ఉపయోగిద్దాం, గొడవ పడ్డానికి కాదు. ఇంకా 2 రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ పోటీ జరగబోతుంది. మీరు ఈ సమయాన్ని నాశనం చేస్తున్నారు. గాడెస్ కి నమస్కారం. Goddess కి నమస్కారం. కూర్చో. ఈవిడ కియాదేవి కదా, అది మార్షల్ ఆర్ట్స్ టెంపుల్లో. అమేలియా, గాడెస్ కి నమస్కారాలు. ఓ, అయితే ఈవిడే గాడెస్ ఆఫ్ వారా? చూడటానికి మామూలుగా ఉన్నారు. క్రిస్టిన్, ఇదేమి సాధారణమైన పోటీ కాదు. మన ప్రీస్ట్ చెప్పారు, మన ప్రిన్సెస్ ఒక శక్తి అవతారమై. అందుకని ఈ పోటీ అంత సులభమైనది కాదు. మీరు ఇంకా నేర్చుకోలేదు. మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ప్రీస్ట్ ఏం చెప్పారో మర్చిపోవద్దు. ఈ పోటీలో ఏదైనా తప్పు జరిగితే నివ్యాకి చాలా పెద్ద ప్రమాదకరం. అర్థమైంది. అమ్మా, చెప్పేది వినండి. వాడిని అలాగే వదిలేస్తావా ఏంటి? ఏం చేశాడో చూసారుగా. నోర్మయ్, ఈసారి వాడిని వదిలేశాను, కానీ గుర్తుంచుకో, మరొకసారి నా నుండి వాడు తప్పించుకోలేడు. మీకు నా నమస్కారాలు. వార్ గాడెస్, కాంపిటీషన్ ఇంకా 2 రోజుల్లో. ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలవా? తను ఒక చిన్న ఊర్లో రాణి. తనకెందుకు మనం భయపడాలి? ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఆ ప్రిన్సెస్ దేవుడి అవతారం. ఎన్నో శక్తులున్నాయి, చాలా స్ట్రాంగ్. గత 3 ఏళ్లలో మాస్టర్ క్రిస్ దగ్గర ఎంతో నేర్చుకుంది. తను గెలవడానికి సిద్ధంగా ఉంది. ఇదే నేను విన్న నిజం. ఈ 1 కిలో బిందిని తన దూరం నుంచి విరగొడుతుంది. ఒకవేళ సిపాయిలు తనతో గొడవ పడితే తను ముట్టుకోకుండానే అందరిని చంపేస్తుంది. అందరూ ముక్కలు ముక్కలైపోతారు. మా అమ్మగారు నాకు అవకాశం ఇచ్చారంటే నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదేవైనా సరే, ప్రస్తుతానికి 2వ స్థానంలో నేనే ఉన్నాను. చాలా నివ్య ఒక చిన్న తప్పు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు
ఒక పెద్ద సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. మెజిస్ట్రీ, మనం ఎన్నో ఏళ్లుగా ఈ కాంపిటీషన్ లో గెలుస్తున్నాం. రివెంజ్ కావాలి. వాళ్ళ మన బోర్డర్స్ ని అటాక్ చేస్తూనే ఉన్నారు. మన వార్ బోర్డర్స్ లూనా మాత్రం లేకపోతే నివ్య ఎప్పుడో రెండుగా విరిగిపోయి ఉంటుంది. 2 రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ ఉంది. ఒకవేళ మనం గెలవకపోతే ఇక్కడ ఎంతో అయోమయం అయిపోతుంది. ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. బాధపడద్దు, అక్కడ ఓడిపోకుండా మేము చూసుకుంటాం. నేను చెప్పేది బాగా గుర్తు పెట్టుకో. నివ్యాకి సమస్య వచ్చే అవకాశాలున్నాయి. లూనా, ఈవిడ ప్రిన్సెస్ డ్రీయే కదా. ఈ కాంపిటీషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నన్ను అడిగితే ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. ఒకవేళ మన వార్ గాడెస్ టైటిల్ ని ఓడిపోతే ఈ సౌత్ లో ఉన్న మనకి ఖచ్చితంగా అంతమే. ఈ విషయం అందరికి చెప్పాలి. చెప్పేసి వస్తాను. అంటే మన పెద్దవాళ్ళందరూ ప్రపంచం అంతమైపోతుందని అన్నారు, అది ఇదేనా? చూసారా వార్ గార్డ్ వాళ్ళని నేను ఎలా చేశానో? ఈ లూనాని నేను ఒక ఆట వస్తువుగా నుంచో పెడతాను. మా నాన్నకే గొప్ప. పర్వాలేదే, నువ్వు త్వరగానే వచ్చేసావురా. మనం వెళ్దాం. అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుంది? సౌత్ నాశనం అయిపోతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళుందాం. ఖచ్చితంగా మనపై దాడి జరిగే అవకాశం ఉంది. రా. అమ్మా, నన్ను అడిగితే మనం ఇక్కడే ఉండాలి. పోరాడి మన ఇంటిని కాపాడుకోవాలి. అలాగే ఈ ఊరిని కూడా ప్రపంచానికి మార్షల్ ఆర్ట్స్ ఏంటో తెలియచేయాలి. అక్కడ చూసావా, మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ జరగబోతోంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళకి పెద్ద ప్రైజ్ అంట. అయినా దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఎవరికైనా చచ్చేంత ధైర్యం ఉందేంటి ఇక్కడ? నిన్న వచ్చిన ఆ ప్రిన్సెస్ బలం చూసావు కదా. నాకు తెలిసి గాడెస్ లూనాయే ఓడిపోతుంది అనుకుంటున్నా. ఏమంటున్నా? ఒక మగతను అలా చేశాడా? రాయల్ పోస్టర్ ని వాడే చంపాడు. ఖచ్చితంగా వాడు చావుకి దగ్గరలోనే ఉన్నాడు. అమ్మా, నేను వెళ్ళి వాడికి గుణపాఠం నేర్పిస్తాను. ఉండు, ఎంతైనా అతను మగాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో మనం అన్నిటినీ ఆలోచించాలి. నువ్వు ముందు అందరినీ ఒకటి చెయ్యి. మనకందరూ కావాలి. ఇదే మన ఆఖరి అవకాశం. ఆ సైతాను బిడ్డ ప్రాణాలతో ఉంది. మహారాణి గారిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ప్రిన్సెస్, వాడు వచ్చేసాడు. నువ్వు తెలివైన వాడవని అనుకుంటున్నావా? అవును, అలాగే. నువ్వు చాలా వీక్ గా ఉన్నావు. అయినా సరే కాంపిటీషన్ లో పాల్గొంటావా? కానీ నీకు పొగరు ఎక్కువే. నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఒక షరతు. దానికోసం ప్రయత్నించు, కానీ పోటీకి మాత్రం వెళ్ళకూడదు. అర్థమైందా? ఎందుకంటే అక్కడున్న ఇద్దరు సాధారణమైన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రాణాలు తీస్తారు. నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు. అక్కడ ఏంటంటే నువ్వు ఏ రక్తాన్ని చూడకూడదు. నువ్వు ఆడే ఈ ఆటలో చావా బ్రతుక అనేది తెలుస్తుంది. దయచేసి నేను చెప్పేది విను. అమ్మా, నీకు మాటిస్తున్నాను. నీ మాటే వింటాను. నువ్వు త్వరగా తిరిగిరా.
నువ్వు చాలా పిరికోడివి. నువ్వు ఇంటల్లుడుగా వెళ్ళి కూర్చోడానికి సరిగ్గా ఉంటుంది. అనవసరంగా ఇక్కడికి వచ్చి నువ్వెందుకు అవమాన పాలవుతావు? ఓడిపోయాక నువ్వే అసహ్యపడతావు. ఎన్నో రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. కాంపిటీషన్ మొదలు పెడదాం. నీకు పొగరెక్కువ, రాణికి మర్యాద ఇవ్వు. ఇక్కడ జరిగే పోటీలో తెలుస్తుంది ఎవరు రాణి అని. ఈ ఊరికి మీరే రాణి అని అంటున్నారా? అది ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే కదా. మీ అమ్మ ఇక్కడ ఉన్నా మర్యాద ఇచ్చేవారు. ఇదే ఇక్కడి రూల్. మార్షల్ ఆర్ట్స్ సభకి మర్యాద ఇచ్చి తీరాలి. మార్షల్ ఆర్ట్సా? సౌత్ లో ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ లేవు, ఎలాంటి శక్తి లేదు. మా రాజ్యం మార్షల్ ఆర్ట్స్ కి అధిపతి అయిన తర్వాత అందరూ సమాధానం చెప్పాలి. ఇంకా నువ్వు నా కాళ్ళ కింద పని మనిషిలో పని చేస్తావు. నోరు పోయండి. నీకు బుర్ర పాడైపోయిందనుకుంటాను. మన కళాచారంలో ఉన్న విషయాన్ని మనం ఫాలో చేసి తీరాలి. ఈ రోజు నీకు గుణపాఠం నేర్పిస్తాను. అది నీ చోట్లోనే. సోల్జర్స్, తన్ని తీసుకువెళ్ళి తన్ని అంతం చేయండి వెంటనే. ఈ మార్షల్ ఆర్ట్ కాంపిటీషన్ లో వాళ్ళకనే సూపర్ పవర్స్ ఉంటాయి. కానీ ఇక్కడున్న రాణికి ఏమీ లేవనుకుంటా. చెప్పాలంటే అదే నిజం. కొన్ని సంవత్సరాల ముందు ఏదో ఫ్లూక్ లో గెలిచేశారు. కానీ ఆ కారణం కోసం మీరు రాణిగానే ఉండాల్సిన అవసరం లేదు. ఈ లోకాన్ని ఏలాలనుకోవటం చాలా తప్పు. మీ దగ్గర ఆ టైటిల్ ఉండటం వల్ల కదా ఇంత పొగరగా ఉన్నారు. మీ కింగ్డమ్ బోర్డర్స్ ని కాన్స్టెంట్ గా అటాక్ చేస్తూనే ఉన్నారు. మీ గురించి అందరికీ తెలుసు. మాకు తెలిసి మీ కింగ్డమ్ కావాలని గొడవకు లాగుతున్నారు, ఏదో సమస్యను సృష్టించడానికి. ఉండండి ఉండండి, కాస్త ఆగండి. మీరు తప్పుగా అనుకుంటున్నారు. మేము దాడి చేసేది లియో రాజ్యానికి మాత్రమే కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, లీ ఇంకా ఫెంకి మనసులో ఉంది. వీళ్ళ మాటలు చూస్తుంటే వీళ్ళ ఉద్దేశం చాలా తప్పుగా ఉంది. లూనా వీళ్ళను ఓడించకపోతే నివ్య ఖచ్చితంగా అంతమైపోతుంది. ప్రిన్సెస్, రాణికి సమస్య. త్వరగా వెళ్ళండి. అమ్మా, ఆశ్చర్యంగా ఉంది. గాడెస్ లూనా కనిపించట్లేదు. నాకు తెలిసి మీకు భయపడి దాక్కుందనుకుంటా. తనకి మిమ్మల్ని చూడంగానే వణుకు పుట్టుంటుంది. అలాగా? లూనా లేకుండా నివ్య మొత్తం నాశనం అయిపోతుందని వాళ్ళకి తెలుసు. ఏమంటారు? నేను చెప్పేది నిజమేగా? మీరు ఎదురు చూసే సమయం వచ్చింది. ఇప్పుడు మనం మార్షల్ ఆర్ట్ పోటీని స్టార్ట్ చేసే సమయం అయింది. ఓహో, ఈ ముగ్గురే టాప్ వారియర్సా? మన సాంప్రదాయం బట్టి మార్షల్ ఆర్ట్స్ పోటీ జరగబోతుంది. ఇక్కడ లోపల బయట జరుగుతుంది. అక్కడున్న 10 మంది సిపాయిలు తప్ప మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూడండి. టోర్నమెంట్ కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. కానీ లూనా ఇంకా తిరిగి రాలేదు. ప్రిన్సెస్, గాఢలోన భయపడిందా? ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావు, నాలుక చీరేస్తా. నివ్యా నుంచి క్రిస్టియన్, నేను ఫైట్ కి సిద్ధంగా ఉన్నాను.
స్ట్రాటజీ లెవెల్ చాలా బాగుంది, కానీ ఇప్పుడంతా మారిపోయింది. చూసారా, ప్రాక్టీస్ చేసి తను చాలా స్ట్రాంగ్ అయింది. కానీ తన దగ్గర సోల్ ఫ్యూషన్ టెక్నిక్ మాత్రమే ఉంది. తను ఇంత చిన్న వయసులోనే ఇంత ప్రాక్టీస్ చేస్తుందని అస్సలు ఊహించలేదు. తను నిజంగానే సూపర్ పవర్స్ ఉన్న అవతారే. ఏంటి సోల్ గ్యాదరింగ్ టెక్నిక్? మార్షల్ ఆర్ట్ హిస్టరీలో ఇలాంటి స్ట్రాంగ్ అయిన వాళ్ళని నేను చూసిందే లేదు. ఏమా, నువ్వేం చేయబోతున్నా? నేనిప్పుడు టైం వేస్ట్ చేయను, అందుకనే నేను నేరుగా చివరి ఘట్టానికే వస్తాను. మార్షల్ ఆర్ట్స్ తప్పించి మిగతా సూపర్ పవర్స్ నాకే ఉన్నాయి. ఎవరు నన్ను గెలవలేరు. ఎవరు నా దగ్గర నుంచి వేరు చేయాలని చూడకండి. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏమైంది? నాతో గొడవ పడకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు? క్రిస్టిన్, నీకు చావాలని ఎంత కోరికగా ఉంటే ఖచ్చితంగా చంపుతాను. నీ ఇష్ట ప్రకారమే ఇప్పుడు చావబోతున్నావు. క్రిస్టిన్, మెజెస్టీ, నా వల్ల కుదిరినంత చేశాను. యమ్మా, కమాండర్ క్రిస్టియన్ ఎప్పుడో చనిపోయింది. తన్ని ఎందుకు ఇలా చేశాం? ఈ పోటీ రూల్స్ ఎవరు మర్చిపోకూడదుగా. బావులో దూకినప్పుడే చావా బ్రతుకని తెలుసుకోవాలి. నీ గొడవలోకి రప్పించకూడదు. నీకెంత ధైర్యం? ప్రిన్సెస్, వద్దు, ఆగండి. నా చెయ్యి వదులు. ఎంత ధైర్యం అంటే నువ్వు నా ముందే వచ్చేలా మాట్లాడతావు. ప్రిన్సెస్, ఇంతసేపు నీకోసమే ఎదురు చూస్తున్నాను ప్రిన్సెస్. సమయం వచ్చింది. ఈ మాటలు ఇంకా ఆపు. హేనా, హేనా, నీ ఓటమిని ఒప్పుకో. నేను ఒప్పుకోను. నేనే నెవ్య యువరాణి. ఓటమి నేను ఎప్పటికీ ఒప్పుకోను. నేను కాస్త కూడా ఎదురు చూడలేదు. ఈ సమయం వస్తుందని. ఇది నాకు బాగా నచ్చింది. రాణి, ఇదొక మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్. హేనా, దయచేసి నీ ఓటమిని ఒప్పుకో. ప్రిన్సెస్, నా గుండెల్లో బరువు పెరిగింది. ప్రిన్సెస్, చివరిగా నిన్ను ఒకటే అడుగుతున్నాను. నీ ఓటమిని ఒప్పుకున్నావా లేదా? ఓటమి ఒప్పుకోను. తను ప్రిన్సెస్ ని చంపాలనుకుంటుంది. నివ్యా ఫ్యూచర్ నీపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ తను చనిపోతే తర్వాత వారసులు ఎవరూ లేరు. ఇది పెద్ద అవమానం. ఎవరైనా తన్ని కాపాడితే ఏం కావాలంటే అది చేస్తారు. ఏం అడిగినా ఇస్తారు. వాళ్ళకి ఇష్టమైన జీవితాన్ని ఏర్పరుస్తారు. ఇలాగే కప్పల నా కాలు కింద వెళ్ళి చూస్తాను. ఏం జరిగిందో చూడు. అరే, తను చూసావా? భలే జరిగింది. నన్ను అడిగితే మనం ఇక్కడే ఉండాలమ్మా. మనం ఇంటిని కాపాడుకోవడానికి మనం పోరాడాలి. ఈ ఊరిని కాపాడాలి. మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియచేయాలి. ఏమా, ఇంకా నువ్వు తన్ని హింసించాలనుకుంటే నేను ఊరుకోను. అది చూసుకుందాం. నీకు ధైర్యం ఉంటే నా దగ్గరికి రా.
కథ తెలుసుకోవడానికి డాష్ రీల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.